సో పాత విషయం ఒకటి ఇప్పుడు మళ్ళీ కావాలని గెలుపుతున్నారా, దీని వెనక ఇంకేదన్నా ఉందా అనేది తెలియదు. కానీ 2018లో రమణ దీక్షితులు తిరుమలకు సంబంధించి శ్రీవారిది పింక్ డైమండ్ పోయింది అని ఆరోపణలు చేశారండి. దాని మీద ఇప్పుడు అంధజ్యోతి ఏమని రాసుకొచ్చిందంటే అది పింక్ డైమండ్ కాదు, కెంపు. అంటే ఒకటి ఉండాలి, అది ఇది అని చెప్తున్నట్టే కదా. పోయిందా లేదా? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దానికి సంబంధించింది కాబట్టి నా అభిప్రాయం చెప్తాను. ఇది ఎవరో 1945లో మైసూరు మహారాజా గారు ఆయన చిన్నతనంలో ఇది వేసుకున్నటువంటి హారం, ఇది వెంకటేశ్వర స్వామికి అలంకరించారు అంటూ 2 ఫోటోలు పెట్టారు. నాకైతే అది చూడగానే ఫస్ట్ అనిపించింది ఏంటంటే ఇట్లా మనుషులు వేసుకున్నది దేవుడికి అలంకరించవచ్చా? అది పోతే పోయింది, మంచిదే జరిగింది అనుకుంటా. నా వరకు ఇది కేవలం వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఆభరణాలని స్వామివారికి అలంకరిస్తూ ఉంటారు. ఆ సమయంలో పివిఆర్కే ప్రసాద్ గారు ఐఏఎస్ తిరుమలలో ఆ క్యూ లైన్లు కానీ ఆ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి కానీ కీలకంగా వ్యవహరించిన ఆయన. ఇప్పటి ఆయన కాదు, ఎన్టీఆర్ గారికి ముందు నుంచి కూడా చేశారు. ఎన్టీఆర్ గారు ఏంటి మీరు ఇలా వచ్చినటువంటి డబ్బు కానీ ఆభరణాలు కానీ కొన్ని ఎందుకని వద్దంటున్నారట అని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం, ఈ మనకి భక్తులు ఇచ్చే కానుకల్లో బంగారం కానీ లేకపోతే డబ్బు కానీ కొంతమంది తస్కరించినవి కూడా అయి ఉండొచ్చు. లేదంటే వాళ్ళు ఎలాంటి ప్రదేశంలో వాటిని అంతకుముందు అలంకరించి ఉంటారో మనకు తెలియదు. అలాంటివి స్వామివారికి అలంకరించడం కానీ మరొకటి చేయడం కానీ మహాపాపం అని నేను భావిస్తున్నాను అని చెప్పగానే ఎన్టీఆర్ గారు కన్విన్స్ అయ్యారు. ఇది ఆయన బుక్లో ఉంది, ఈఆర్కే ప్రసాద్ గారిది. అసలేం జరిగిందంటే త్వమేవాహం రెండు ఎపిసోడ్లుగా రాశారు ఆయన బుక్. అది చదివిన తర్వాత నాకు అనిపించింది అనమాట, నిజమే కదా, మనం మనుషులు వేసుకునే దేవుడికి అలంకరించిన బట్టలు కానీ మేల్చాటు వస్త్రాలు. మేము చివరిసారిగా వెళ్ళినప్పుడు తిరుమలకి మాకు అదృష్టం, దర్శనం నుంచి బయటికి రాగానే ఎడమవైపుగా వచ్చి మనం ఇలా కూర్చుంటాం కదా, ఆ కూర్చునే చోట ఈ ఒక ఆ శ్రీవారి దుస్తులు భద్రపరిచే చోటు అని ఒకటి ఉంటుంది ఎడమ వైపు. అక్కడ కూర్చొని వస్తున్నారు, లోపలికి వెళ్తున్నారు, ఈయన బయటకు వస్తున్నప్పుడు అది నేను గమనించాను. ఏంటి అంటే నేను ఆ పైన చదివా, మీరు ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు గమనించండి, పైన చదివా, ఓహో ఇది మేల్చాటు, మేము వస్తామన్నా. అతను ఏముందని వస్తావు ఇక్కడికి అన్నాడు. ఎవరు దానికి అధికారిక వ్యవహరించే ఒక వాళ్ళని ఏమన్నా మనం అర్చకులు అందామా లేకపోతే ఇంకొకటి అనగానే ఏముంది మేల్చాటు ఉంటుంది కదా, ఆ టెర్మినాలజీ వేరుగా ఉంటాయి కదా, అది వాడగానే ఓహో ఇతడికి ఏదో వ్యవహారం తెలిసినట్టే ఉందనుకో లోపలికి తీసుకెళ్ళారు. స్వామివారికి అలంకరించినటువంటి వస్త్రాలని కళ్ళకు తాకి ఎంత హాయిగా అనిపించిందంటే దర్శనం అంతా ఒక ఎత్తు, అది ఒక ఎత్తు. ఆ మేల్చాటును చూడటానికి కూడా టికెట్లు ఉంటాయో లేవో తెలియదు, కానీ వీళ్ళు డబ్బులు ఇచ్చి వెళ్తున్నారు. నేను అది గమనించాను అన్నమాట. గమనించబట్టి వెంటనే చేసుకున్నాను. సో స్వామివారికి అలంకరించిన దుస్తులు కానీ ఆభరణాలు కానీ మనం తాకటం మన అదృష్టం. మనుషులకు వేసిన స్వామివారికి వేయటం అనేది నేనైతే అనుకోను అట్లా జరుగుతుంది. మరి ఈ ఫోటో ఈ జ్యోతిలో రాసిన ఈ కథనం బట్టి చూస్తే ఆయన ఏదో 45లో ఏదో వడయారు మైసూరు మహారాజా చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు ధరించింది తీసుకెళ్ళి అక్కడ వేశారు అంటే ఎలా ఉంటుంది? అంటే అది పింక్ డైమండ్ కాదు, కెంపు అని చెప్పేసి ఈయన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తున్నారంటండి. నిజంగా ఉందా లేదా ఏంటి అని, ఏం జరిగిందని. ఈ క్రమంలో వాళ్ళు ఏదో నివేదిక బయట పెట్టారని ఈ జ్యోతి గారు రాశారు. దీని ద్వారా ఏం తెలుస్తుంది? ఒకటి, పోయింది పింక్ డైమండ్ కాదు అని చెప్పదలిచారా, లేదా అసలు పింక్ డైమండ్ అనేదే లేదు అనేది చెప్పదలిచారా? కానీ వీళ్ళ టార్గెట్ మిస్ అయింది అక్కడ. అది పింక్ డైమండ్ కాదు కెంపు అనడంతో కెంపు అనేది ఉందనేది అర్థమవుతుంది. కెంపు అంటే నాకు తెలిసి సఫైరా. ఇప్పుడు మనకి టెక్నికల్గా మెరిసే వాటిలన్నింటినీ రాళ్ళు అని మామూలుగా అంటాం. వాటిలోని రకాలను చూసినప్పుడు ఒకటి నీలం అంటాం, ఒకటి పచ్చ అంటాం, ఒకటి కెంపు అంటాం. ఇంతగా సామాన్యంగా మాట్లాడుకునే వాళ్ళకి తెలియకపోవచ్చు. అందరికీ తెలియదని కాదు, అందరికీ తెలుస్తుందని కాదు.
సో ఇప్పుడు కెంపు మిస్ అయింది అనేది ఈ కథనం నిర్ధారిస్తుందా? అది కూడా తప్పే కదా మరి. కెంపు మిస్ అయినా కూడా స్వామివారికి అలంకరించిన దాంట్లో అది మిస్ అయింది అంటే, ఒకవేళ మిస్ అయింది అంటే అది ఎవరు తప్పు మరి? ఆరోపణలు కరెక్టే అని ఈ కథనం చెప్తుందా, లేకపోతే లేదు అసలు ఏమీ లేదు, ఏమీ లేని అని వీళ్ళు ఇలా చేశారంటారా? ఏంటి కథనం ఉద్దేశం ఏంటి? అనిల్ కుమార్ సింఘాల్ గారు మళ్ళీ వచ్చారు ఇప్పుడు ఈవోగా. అది ఒక ఎపిసోడ్. కేవలం ఈ శ్యామలరావు అని పక్కన పెట్టడానికే ట్రాన్స్ఫర్లు చేసేసి ఏదో పెద్ద మేము అది చేసాం ఇది చేసాం అనుకుంటూ సాధారణ బదిలీల్లో భాగంగా శ్యామలరావు ఎరగదీస్తున్నాడు కదా. శ్యామలరావుకి చైర్మన్కి జరిగిన గొడవ తెలుసు కదా. నువ్వు నాకు అన్నీ చెప్పట్లేదు అంటే నీకేం చెప్పలేదు నేను సిల్లి. అప్పుడే చేయాల్సింది మళ్ళీ ఎక్కడ విమర్శలు వస్తాయి అని చెప్పేసి ఆగి సంవత్సరంలోపు బదిలీ చేసేది. ఇది వేరే విషయం. తిరుమలకు సంబంధించి మరి ఇది కెంపు అంటే ఏది? ఆ పింక్ డైమండ్ నేను తెలుగులో ఏమంటాం? నీలపు వజ్రం అంటామా? మరి కెంపుని ఏమంటారు? సఫైరేనా అంటే నాకైతే తెలియదు, నేను గూగుల్లో ఎతకలా వెంటనే. అది విషయం. సో కెంపు అప్పుడు ఉందా లేదా? దేనికి ఈ కథనం తాలూకు లక్ష్యం ఏంటి? బై.